కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని ఆ పార్టీ నేత, రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థల చైర్మన్ రియాజ్ పిలుపునిచ్చారు. కరీంనగర్లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ అభివృద్ధిలోనూ ఎంతో ముందుకెళ్తుందని అన్నారు. నిరుద్యోగులు, యువకుల సహకారంతోనే ప్రభుత్వం ఏర్పాటైంది. అధికారంలోకి రాగానే డిఎస్సి నిర్వహించారు. గ్రూప్ పరీక్షలు నిర్వహించి 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. మిత్రులారా, నేను డాక్టర్ రియాజ్, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ను, అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మేనిఫెస్టో కమిటీ మెంబర్, కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టో, నేషనల్ మేనిఫెస్టో కమిటీ మెంబర్. నాతో పాటుగా ఈ ప్రెస్ మీట్లో నా మిత్రులు, ప్రజా సంఘాల నుంచి రిప్రజెంట్ చేస్తున్న శ్రీకృష్ణ గారు, యూత్ కాంగ్రెస్ నాయకులు అజీం గారు, నరేందర్ గారు, అట్లాగే వివిధ ఆర్గనైజేషన్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ప్రాతినిధ్యం వహిస్తున్న అజీం గారు, శుక్రుద్దీన్ గారు, అట్లాగే మా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కమరుద్దీన్ గారు నాతో కలిసి ఈ ప్రెస్ మీట్లో ఉన్నాం. మిత్రులారా, భారత రాజ్యాంగం భారత ప్రజానీకానికి సామాజిక న్యాయాన్ని, ఆర్థిక న్యాయాన్ని, రాజకీయ న్యాయాన్ని వాగ్దానం చేసింది. సామాజిక న్యాయం సాధించబడకుండా ఆర్థిక న్యాయాన్ని కానీ, రాజకీయ న్యాయాన్ని కానీ ప్రజలకు అందజేయడం సాధ్యం కాదు. ఆ నేపథ్యంలోనే భారత చరిత్రలో కొత్త ఇతిహాసాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో సువర్ణ అక్షరాలతోటి ఈరోజు లిఖించింది. ప్రధానంగా మేమెంతో మాకంతా అనే ఒక ప్రజాస్వామ్య నినాదం ఏదైతుందో ఆ నినాదాన్ని ఆచరణలో తీసుకొచ్చే క్రమంలో భాగంగానే మేము ఈరోజు కుల గణనను దిగ్విజయంగా చేశాం. ఆ రూపంలోనే షెడ్యూల్ కులాలకు సంబంధించిన వర్గీకరణ చేసి ఎవరికి చెందాల్సిన వాటా వారికి చెందడమే న్యాయం అనే డిక్షనరీ సూత్రం ఏదైతుందో దాన్ని ఆచరణలో తీసుకొచ్చాం. అదేవిధంగా ముస్లిం రిజర్వేషన్లకి ఈరోజు వెనుకబడిన ముస్లింల యొక్క జనాభాను గుర్తించి ఆ ముస్లిం రిజర్వేషన్ని మేము చట్టబద్ధత తీసుకొచ్చాం. బహుశా భారతదేశంలో ఈరోజు ఉనికిలో ఉన్న 28 రాష్ట్రాల్లో ఈ చారిత్రక ఘనతను విజయ రూపంలోకి తీసుకొచ్చి ఈ స్వప్నాన్ని ఫలవంతం చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారి సర్కార్ది. ఈ నేపథ్యంలోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా నిరుద్యోగులు, యువకులు, విద్యార్థుల ప్రేమతోటి, వాళ్ళ సపోర్ట్ తోటి ఈరోజు ఏర్పడింది. నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉద్యమ నాయకుడిగా బస్సు యాత్రను నిర్వహించి 90 నియోజకవర్గాల్లో నిరుద్యోగులు న్యాయం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీదే. అధికారంలోకి వస్తే మా మొదటి సంతకం దాని మీదే పెడతామనే దాంతో 90 నియోజకవర్గాల్లో దిగ్విజయంగా మేము బస్సు యాత్ర నిర్వహించాం. కరీంనగర్ నేపథ్యంలో ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ వేదికగానే ఇక్కడ మేము వచ్చినప్పుడు జర్నలిస్టు మిత్రులు, ప్రజాస్వామ్యవాదులు మా బస్సు యాత్రకి జైజేలు పలికారు. మాకు ఆ ఫలితాలు కూడా వచ్చాయి. ఆ నేపథ్యంలోనే మేము అధికారంలో రాగానే వెంటనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేశాం. మేము అధికారంలో రాగానే వెంటనే డిఎస్సికి సంబంధించిన అదనపు పోస్టులు మంజూరు చేసి, అంతకుముందు ప్రభుత్వం 5,000 ప్రకటన చేస్తే మేము దానికి 6,500 కలిపి 11,000 పైచీలకు డిఎస్సి ఉద్యోగాలను మేము దిగ్విజయంగా తీసుకొచ్చాం. లీకేజీలు, ప్యాకేజీలతో విద్యార్థుల జీవితాలను డ్యామేజ్ చేసిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క పాత కమిటీ ఏదైతుందో దాన్ని పూర్తిగా తీసేసి మేము కొత్త బాడీని ఏర్పాటు చేశాం. ఈరోజు బుర్రా వెంకటేశం గారు దానికి చైర్మన్గా ఉన్నారు. ఒక అద్భుతమైన కమిటీ. ఈరోజు అతి త్వరలోనే గ్రూప్ 1 రిజల్ట్ అనౌన్స్ చేయబోతున్నాం. త్వరలోనే గ్రూప్ రిజల్ట్, దాని తర్వాత గ్రూప్ 2 రిజల్ట్ అనౌన్స్ అవుతుంది. దాని తర్వాత గ్రూప్ 3 రిజల్ట్ అనౌన్స్ అవుతుంది. 10,000కు పైగా గ్రూప్ 4కి సంబంధించిన రిజల్ట్ని అనౌన్స్ చేసి ఉద్యోగాలను తీసుకొచ్చాం. డిఎస్సి కోసం డిఓలను మేము ఆదేశించాం, ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీల వివరాలు పంపని చెప్పేసి. ఈ ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఉద్యోగార్థుల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యవాదుల ప్రభుత్వం. ఆ రోజు మేము ఏదైతే స్వేచ్ఛా స్వతంత్రాలు ఇక్కడ ఉంటాయని చెప్పామో దాని నిదర్శనంగానే మేము అధికారం రాగానే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మొట్టమొదటిసారిగా గడి గోడల మీద ఉన్న బ్యారికేడ్స్ను తొలగించి విసిరి అవతల పారేశాం. ఒకప్పుడు ప్రపంచంలో విప్లవాలు ఎట్లయితే నియంత్రణకు వ్యతిరేకంగా అద్భుతంగా వర్ధిల్లాయో ఆ నాడుని తీసుకొచ్చేస్తూ తెలంగాణ సమాజం ఏదైతుందో ఆ తెలంగాణ సమాజం యొక్క స్వేచ్ఛా స్వతంత్రాలు ఇచ్చాం మేము. గద్దర్ అవార్డుల పేరు మీద ఈరోజు తెలంగాణ భాషా సంస్కృతిని
ఈరోజు ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. 9 మంది తెలంగాణ ఉద్యమకారులను గౌరవించి వాళ్ళకి ₹1 కోటి పారితోషికం ఇచ్చి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించిన ఘనత కూడా మాదే. ఈరోజు కేసీఆర్ గారు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. వారి జన్మదినానికి మేము శుభాకాంక్షలు చెప్తున్నాం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే ప్రజలను ప్రేమించిన వాళ్ళు, ఎప్పుడైతే ప్రజలను ద్వేషించే వాళ్ళు, ఎవరికైతే ప్రజాస్వామ్యంలో విశ్వాసం ఉండదో వాళ్ళు ఎల్లకాలం ఉండరు. యూ కెన్ మేక్ పీపుల్ ఫూల్స్ ఫర్ సమ్ టైమ్, బట్ యూ వాంట్ మేక్ ఆల్ ది పీపుల్ ఫూల్స్ ఫర్ ఆల్ టైమ్స్. కాబట్టి కేసీఆర్ యొక్క యుగం అది ఒక శకం, ముగిసిన శకం. కేసీఆర్ గారి యుగం, కేసీఆర్ గారి శకం, ముగిసిన శకం. ఎందుకోసం అంటే కేసీఆర్ గారి యుగం కానీ, కేసీఆర్ గారి శకం కానీ ఏ నిజాం వ్యతిరేక పోరాటం అయితే భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం జరిగిందో ఆ పోరాట నినాదాలని కేసీఆర్ ప్రభుత్వం విస్మరించింది. ఏ పోరాటం అయితే తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షల కోసం ఉద్భవించిందో ఆ పోరాట లక్ష్యాలని కేసీఆర్ ప్రభుత్వం విస్మరించింది. ఏ తెలంగాణ రాష్ట్రం అయితే ఈరోజు ఇక్కడ ప్రధానంగా ఒకప్పటి తేలివాహన్ నది, గోదావరి నది సాక్షిగా కరీంనగర్ కేంద్రంగా తెలంగాణ ఉద్యమం వర్ధిల్లిందో ఆ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల్ని, అమరవీరుల ఆకాంక్షల్ని కేసీఆర్ ప్రభుత్వం విస్మరించింది. కాబట్టి ఈరోజు మొత్తం తెలంగాణ ప్రజానీకం కేసీఆర్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ పార్టీని, ఎప్పుడైతే టీఆర్ఎస్ అనే పార్టీని బీఆర్ఎస్గా మార్చుకున్నాడో ఆయన కన్నతల్లి పేరునే మార్చే ప్రయత్నం చేశాడు. కన్నతల్లి పేరును మార్చే ప్రయత్నం చేయడాన్ని ఎవరు కూడా క్షమించరు. కాబట్టి తెలంగాణ ప్రజలు క్షమించలేదు కాబట్టి కేసీఆర్ ప్రభుత్వము ఈరోజు కేసీఆర్ పార్టీ ఓడిపోయింది. కాబట్టి మేము ఏ ప్రేమతోటి, ఏ లక్ష్యాలతోటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టారో దాన్ని కాపాడుతాం. భవిష్యత్ అంతా నిరుద్యోగులదే, భవిష్యత్ అంతా ఉద్యోగాలదే. ఆ నేపథ్యంలోనే మా పార్టీ ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో మేము ఉట్కూరి నరేందర్ రెడ్డి, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిగా ఉన్న వారిని మేము అభ్యర్థిగా నిలిపాం. ఆ నేపథ్యంలోనే విద్యావంతులు, మేధావులు, పట్టభద్రులు, ఏ సమాజం అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడంలో మేధోశక్తిని ఉపయోగించిందో, ఏ జర్నలిస్టులు అయితే తెలంగాణ ఉద్యమ రథచక్రాలకు ఇరుసుల్లాగా పనిచేశారో వాళ్ళందరి మద్దతును మేము కోరుకుంటాం. మీ ద్వారా నిరుద్యోగులకి, విద్యార్థులకి, పట్టభద్రులకి, ప్రజాస్వామ్యవాదులకి, తెలంగాణ ఉద్యమకారులకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు ప్రజల కోసం పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు మేమెంతో మాకంతానే స్లోగన్ రాహుల్ గాంధీ గారి స్ఫూర్తి, మల్లికార్జున్ ఖార్గే గారి స్ఫూర్తితో మేము ముందుకొచ్చాం. మమ్మల్ని దీవించండి. నరేందర్ రెడ్డి గారి గెలుపు, రేవంత్ రెడ్డి గారి గెలుపు. నరేందర్ రెడ్డి గారి గెలుపు సామాజిక న్యాయం గెలుపు, నరేందర్ రెడ్డి గారి గెలుపు రాజ్యాంగ స్ఫూర్తి గెలుపుగా భావిస్తూ బ్యాలెట్ పేపర్లో 2వ నెంబర్పై మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిందిగా మీ ద్వారా మేము ప్రజానికానికి, ప్రధానంగా పట్టభద్రులకి విజ్ఞప్తి చేస్తున్నాం. నేను రియాజ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్.